చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన గోరి శ్రీనివాస్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వివిధ పూజల పేరుతో ప్రజలను మోసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ను పోలీసులు ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో శ్రీనివాస్ ట్రాన్స్జెండర్గా తేలడంతో పోలీసులు ఆయనను మహిళా జైలుకు తరలించారు. 3 నెలలుగా లేడీ అగోరి శ్రీనివాస్ చెంచల్గూడ మహిళా జైల్లో ఉన్నారు. మత విశ్వాసాల పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో వేములవాడ, కొమరవెల్లి, చేవెళ్ల, కరీంనగర్లో అగోరి శ్రీనివాస్పై 4 కేసులు నమోదయ్యాయి. వాటన్నిటిలో బెయిల్ వచ్చింది. అగోరి శ్రీనివాస్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందడంతో మంగళవారం శ్రీనివాస్ను విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కాశీకి వెళ్తున్నట్లు మీడియాకు తెలిపారు. అగోరి శ్రీనివాస్ విడుదల వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఒకప్పుడు పూజలు, మంత్రాల పేరుతో ప్రజలను ఆకట్టుకున్న శ్రీనివాస్ ఆ తర్వాత మోసాలు, బెదిరింపుల కేసులతో వార్తల్లో నిలిచారు. తాజాగా జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వివిధ కేసుల్లో విచారణ అనంతరం అగోరి శ్రీనివాస్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కరీంనగర్కు చెందిన ఒక యువతి తనపై అత్యాచార యత్నం చేశాడని పెట్టిన కేసులో సహా మొత్తం 4 కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు కొన్ని షరతులను విధించింది. బెయిల్ నిబంధనల ప్రకారం ప్రతి గురువారం కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ 10,000 జరిమానా కూడా చెల్లించాలని పేర్కొంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించినటువంటి లేడీ అగోరి అలియాస్ శ్రీనివాస్ ఎట్టకేలకు చెంచల్గూడ జైలు నుంచి అయితే బయటకు రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలు నుంచి బయటకు రావడం జరిగింది. అయితే కరీంనగర్ కేంద్రంలోని కొత్తపల్లి, వేములవాడ ప్రాంతాల్లో అయితే తనపై వివిధ కేసుల్లో అయితే తనపై కేసులు నమోదయ్యాయి. ఈ కరీంనగర్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మహిళను అత్యాచారం చేశాడన్న ఒక ఆరోపణతో అయితే తనను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తనకి బెయిల్ రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తాను కరీంనగర్ కోర్టుకు అయితే హాజరవుతున్న క్రమంలో మరొక కేసులో అయితే తనను పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసులో తనను ఉత్తరప్రదేశ్ లో హైదరాబాద్ కి చెందిన పోలీసులు అయితే అరెస్ట్ చేసి తనని చెంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. ఎట్టకేలకు తన కోర్టుకు ఈ రోజైతే చెంచల్గూడ జైలు నుంచి బయటకు రావడం, తాను జైలు నుంచి విడుదలైన తర్వాత స్వయంగా కాశీకి వెళ్తున్నాను అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. జైల్లో ఉన్న రోజులు పూర్తిగా అయితే మొత్తం 117 రోజులు అయితే తాను జైల్లో గడిపినట్టు తెలుస్తున్నారు. గడిపిన జైల్లో కూడా తాను సామాన్యంగా అయితే మామూలుగా బయట గుళ్ళకు వెళ్ళి ఆధ్యాత్మికంలో ఉండేవాడిని, కానీ జైల్లో అవన్నీ కుదరవు కాబట్టి తాను ధ్యానం చేస్తున్నాననే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తంగా కూడా తను ప్రస్తుతం చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత కాశీకి వెళ్తున్నాననే విషయం అయితే మనకు సోషల్ మీడియాలో అయితే తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. సంతోష్, చూసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అగోరి సంచలనం సృష్టించాడు. అదేవిధంగా చూసుకున్నట్టయితే తను ఇప్పుడు వచ్చినాక తన రెస్పాన్స్ అసలు ఎలా ఉంటుందంటారు? దీనిపై కూడా ఏమంటున్నారు అసలు? అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే లేడీ అగోరి సృష్టించినటువంటి ఒక సంచలనాలు అయితే మనం చూసుకోవచ్చు. వరంగల్ కేంద్రంలోని ఒక శ్మశానంలో తను అర్ధరాత్రి పూట పూజలు చేయడము, అదేవిధంగా వేములవాడ దేవస్థానంలో కూడా దర్గాని తీర్చివేయాలి, అక్కడి నుంచి తీసివేయాలి అనే సంఘటనలు అయితే మనం సోషల్ మీడియాలో కూడా చూసాము. ఇట్లాంటి ఆ విషయంలో కూడా తనకు ఆ సందర్భంలో కూడా తనపై కేసులు నమోదయ్యాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్.